ఇద్దరం కలిసి ప్రసాద్ అనే వ్యక్తి వాళ్ళంతా కూడా ఒకే వీధిలో వ్యక్తులు యాక్చువల్గా. కాకపోతే నేను కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం మధ్యలో చిన్న ఎదగడం జరిగింది. తర్వాత కొంచెం మళ్ళీ ఫైనాన్షియల్గా డౌన్ అయిపోయాను. ఆ డౌన్ అయిపోయిన బాధలో నేను ఇంట్లో ఉండిపోయాను 4 రోజులు. యాక్చువల్ బయట రాకపోవడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే నన్ను ఏదో విధంగా నన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి నన్ను ఒకసారి రమ్మని ఇంటిగా తీసుకెళ్ళి నన్ను ఇబ్బంది పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేసి నా దగ్గర సంతకాలు తీసుకోవడం జరిగింది. దాన్ని అడ్డు పెట్టుకొని నా దగ్గర కొంత అమౌంట్ తీసుకున్నారు. సరే ఏం చేస్తాను నాకు జీవితం ఇంకా వాళ్ళతో గొడవలు పడలేక నేను ఆల్రెడీ పోలీసుకి వెళ్ళాను. ఇది ఇలా చేసిన తర్వాత పోలీసులు పట్టించుకోలేదు. ఊళ్ళో ఉన్న ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ సంగతి నీకు తెలుసు కదా, వాళ్ళతో నీకేంది బాబు గొడవలు, వాళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధపడతారో వాళ్ళకి ఏదో మాట్లాడుకుని తేల్చుకోని చెప్పారు. సరే అని చెప్పేసి వాళ్ళకి ఏదైతే ఇవ్వాలో నేను ఇవ్వాల్సి లేదు. అయినా సరే నన్ను ఇబ్బంది పెట్టారు, నన్ను బాధ పెట్టారు, నేను చంపేస్తానని చెప్పడం జరిగింది. నన్నే కాదు, నాకు ఎప్పుడైతే ఈ రోజు జరిగిందో సపోజ్ ఆ రోజు జరిగిన 2 రోజుల ముందే అదే ఊర్లో ఒక వ్యక్తిని అనకాపల్లి నుంచి అచ్యుతాపల్లి రూట్లో ఒక వ్యక్తిని దారి కాసి కొట్టడం జరిగింది. కొట్టడానికి ప్లాన్ చేశారు మనకని. వాడు వెంటనే వేరే వాళ్ళకి ఫోన్ చేసి వాడు నెట్వర్క్ చేసుకున్నాడు. మనకంత నెట్వర్క్ లేదు. అందువల్ల నేను ఏం చేశానంటే వాళ్ళు బాధపడలేక వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళా సరే మన న్యాయం జరగదనే ఉద్దేశంతో నేను వాళ్ళకి బండి అయిపోవడం జరిగింది. కానీ ఇంకా